తను హాస్టల్ ప్రయాణం చేస్తున్నప్పుడు మరి ప్రతిదీ పాయింట్ టు పాయింట్ రాసుకున్నానని అతను అనుకున్నాడు, కానీ చాలా వరకు తాను మర్చిపోయాడనమాట. కొన్ని విషయాలు మర్చిపోయాడు. అందుకని భారతీయ నేస్తం ఏం చెప్తున్నాడంటే, నువ్వు ముఖ్యంగా ఈ హాస్టల్ ప్రయాణం ఈ బాహ్యదేహంలో నుంచి ఆత్మస్వరూప రూపం బయటికి వెళుతున్నప్పుడు అక్కడ జరిగేవన్నీ కూడా ఎలా జరుగుతుంది, అక్కడ నీ ఎరుక ఎలా ఉంది అన్నది నువ్వు గుర్తుపెట్టుకుంటున్నావు. అది పర్వాలేదు, కొన్ని విషయాలు పనికిరాని విషయాలు కొన్ని మర్చిపోయినా పర్వాలేదు, మెయిన్ అన్నీ కూడా గుర్తుపెట్టుకున్నావు అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. మరైతే ఇవాళ ఉదయం నాకు ఎందుకు ఏమీ గుర్తులేదు ఈరోజు అడుగుతున్నాడు అనమాట. మరి ఈరోజు ఉదయం కూడా నేను రాత్రి గాఢ నిద్రలోకి వెళ్ళినప్పుడు మళ్ళీ హాస్టల్ ప్రయాణం చేసి ఉండాలి కదా, కానీ అక్కడ ఎందుకు జరగలేదు, అలా జరిగి ఉంటే నాకెందుకు గుర్తులేదు, తెల్లారేసరికి నాకేమి గుర్తుకు రాపోవడానికి కారణం ఏంటి అని చెప్పేసి అడిగాడంట. చిరునవ్వు నవ్వారు భారతీయ నేస్తం. ఒక్కసారిగా నాకు అంతా వచ్చేసేయాలని అనుకోకూడదట. మనము ఒకరోజు హాస్టల్ ప్రయాణంలో ఏదో అద్భుతాన్ని చూసి వచ్చాం కదా అని ప్రతిరోజు వెళ్ళి మనం ఆ అద్భుతాలను చూడాలనుకోవాలంటే దానికి సాధన కావాలి, దానికి ఏకాగ్రత కావాలి, అవన్నీ కావాలి. ఈరోజు జరిగింది కదా అని రేపు జరగటం, ఈరోజు ఏదైతే మనం జరిపించుకున్నామో అదే మళ్ళీ అక్కడికే వెళ్ళాలని అనుకోవటం, అవన్నీ కూడా అవసరం లేదు అని చెప్తున్నారు. ఎన్నోసార్లు నిరాశ ఎదురవుతుందట నాకు. అయితే నిజంగా నేను ఇందులో రాణించాలని నిర్ణయించుకున్నట్లయితే అన్ని విధాలా తాను సహాయపడతానన్నారు. అంటే సాధన పెంచుకోవాలని చెప్పి ఇక్కడ మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. మొన్న రాత్రి నువ్వు చేసిన సాహసాల వల్ల హాస్టల్ భూమిక గురించి నీకు వర్ణించడం చాలా తేలికైంది. ఇంతకుముందు నా పని చాలా కష్టంగా ఉండేది. ఇంతకుముందు నేను చెప్పేవన్నీ కేవలం పదాలుగానే ఉండేవి. ఇప్పుడు నువ్వు స్వయంగా అనుభవించావు కాబట్టి కొద్దో గొప్ప అనుభవపూర్వకంగా నీకు తెలుసు. గుప్త విజ్ఞానం, దీనినేమన్నా గుప్త విజ్ఞానము అని అంటారు. గుప్త విజ్ఞానము అంటే అంతర్ముఖముగా మనం తెలుసుకునే గుప్త విజ్ఞానం అన్నమాట. అంటే అంతర్ముఖంగా మన స్వానుభవంతో ఏదైతే మనం తెలుసుకుంటామో దానిని గుప్త విజ్ఞానం అని అంటారు. అయితే ఈ గుప్త విజ్ఞానం అని దేనినైతే పిలుస్తామో దానిలో మొదటి పాఠాన్ని నువ్వు నేర్చుకున్నావన్నమాట. మరి స్వయంగా తన అనుభవపూర్వకంగా తాను ఈ బాహ్య శరీరంలో నుండి ఆత్మస్వరూప రూపంలో బయటికి వెళ్ళి హాస్టల్ ప్రయాణం చేసి తన తమ్ముడి ఆత్మస్వరూపాన్ని చూసి సంతోషించి అతనితో కలిసి మెలిసి తిరిగి మరి ఇంకా అక్కడ కొన్ని భూమికల్లోకి వెళ్ళి కొన్ని కారణలోకాల్లోకి వెళ్ళి భూగర్భ జలాల్లోకి వెళ్ళి అవన్నీ దర్శించి అక్కడ ఉన్న విశేషాలన్నీ తెలుసుకొని రావటం అన్నది సామాన్య విషయం కాదు కదా. మరి అవన్నీ నువ్వు నేర్చుకున్నావు అంటే ఇప్పుడు నువ్వు నేను ఏది చెప్పినా కూడా నువ్వు అనుభవపూర్వకంగా తెలుసుకొని ఉన్నావు కాబట్టి నువ్వు తొందరగా అర్థం చేసుకుంటావు. ఇది వాస్తవం ఫ్రెండ్స్. ఎందుకంటే మనం ఎప్పుడైనా స్వ అనుభవంతో ఉన్నట్లయితే మనకి ఏ విషయమైనా కూడా తొందరగా అవగాహనకి వస్తుంది. లేదా మనం విన్నది మన మైండ్ వరకే వచ్చి ఆగిపోతుంది అనమాట. అక్కడ మళ్ళీ ఒక క్వశ్చన్ మార్క్ అనేది ఉంటుంది మనకి. ఇది నిజమా, ఇలా జరుగుతుందా, ఎవరన్నా మాకు హాస్టల్ ప్రయాణం జరిగింది, మేము అక్కడికి వెళ్ళి మేము దర్శించి వచ్చామంటే మనకేమనిపిస్తుందంటే మనకు ఆ స్వానుభవం లేనప్పుడు ఏమనిపిస్తుందంటే అవునా, నిజమా, ఇలా వెళ్ళారా, నిజంగా వెళ్ళారా, ఊరికినే చెప్తున్నారా అని మనకి డౌట్. అంటే ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది. అదే అనుభవం మనకి కూడా జరిగి ఉందనుకోండి, నిజమే, ఇట్లాగా తను చెప్పింది నిజమే, ఇట్లాగా వెళ్ళి వచ్చి ఉండొచ్చు, అక్కడ అనుభవాన్ని వాళ్ళు తీసుకొని ఉండొచ్చు అని చెప్పి మనకు అవగాహనలోకి వస్తుంది. మనకి ఏదైనా మనకు ఒక విషయం మందాక వచ్చినా కూడా మనకు స్వానుభవం ఉంటుంది కాబట్టి తొందరగా మనకి అవగాహన చేసుకునే అవకాశం కూడా ఉంటుందన్నమాట. దీనిని బట్టి చెప్పేది ఏమిటంటే నీకు ఎవరన్నా ఏదన్నా చెప్తే దానిని ఎప్పుడు గుడ్డిగా నమ్మేయకు, అలాగని పూర్తిగా అపనమ్మకము పడకు, అది తెలివి తక్కువతనం అవుతుంది. నువ్వు అనుసరించవలసిన పద్ధతి ఏమిటంటే అవతలి వాళ్ళు చెప్పిన దానిని విన్నప్పుడు ఆ విధంగా జరిగే అవకాశం కూడా ఉంటుందని గ్రహించు. ఎందుకంటే స్వానుభవం ఉంది. నేను హాస్టల్గా బయటికి వెళ్ళాను, ఒక కాశీని దర్శించి వచ్చానని ఎవరైనా చెప్పారనుకోండి, అప్పుడు మనం ఏమంటాము, మనకు స్వానుభవం ఉంది కాబట్టి అవును నిజమే, వెళ్ళి వచ్చి ఉండొచ్చు అని అనుకోవచ్చంట. ఇది ఏకైక విధానం. ఇలా అంగీకరించిన దానిని నిజమా కాదా అని రుజువు చేసుకోవటానికి ఉద్యుక్తుడువు కా. ఇది నిజమా అబద్ధమా అని తెలుసుకుంటానికి నువ్వు స్వానుభవంతో నువ్వు తెలుసుకో అని చెప్పి ఇక్కడ చెప్పడం జరిగింది. అయితే
ఇప్పటి వరకు మనం ఏం రుజువు చేశాం ఆ విషయం దగ్గర మొదలు పెట్టాలనుకుంటున్నాను. భౌతిక శరీరాన్ని పక్కన పెట్టి కూడా అనుభవాలు పొందటం సాధ్యమని నువ్వు రుజువు చేశావు. ఇక్కడ చూడండి ఎంత అద్భుతంగా చెప్పారు. మన భౌతిక శరీరం అంటే మనము చనిపోయిన తర్వాత కొన్ని కారణ లోకాలకు వెళ్తామని మాత్రమే మనకు తెలుసు. ఇప్పటి వరకు చనిపోయిన తర్వాత ఈ ఆత్మ బయటికి వెళ్ళిపోతుందని తెలుసు. కానీ మనం బ్రతికుండంగానే ఈ భౌతిక శరీరంలో ఉండంగానే మనము బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఈ భౌతిక శరీరంలో రావటం అనేది ఇక్కడ మనం రుజువు చేసుకున్నాము. ఇది మనం ఈ విషయాన్ని మనం తెలుసుకున్నాము. అంటే ఇక్కడ నేను అన్న ఈ మేనుతో పని లేకుండా లోపల ఆత్మ చైతన్య శక్తి ఉందని, అది ఆత్మస్వరూపంగా మనం బయటికి తీసుకువెళ్ళొచ్చని, అలా బయటికి వెళ్ళి తిరిగి మళ్ళీ ఈ దేహంలోకి రావచ్చని ఇక్కడ మనం నేర్చుకున్నాము. మృత్యువును నువ్వు అనుకుంటున్న లాంటిది కాదు అని రుజువు చేశావు. ఇక మరి చావు అనేది ఎక్కడుంది? మృత్యు అనేది ఎక్కడుంది? మృత్యు దేనికి ఉంది? లోపల ఉన్న ఆత్మకుందా? ఈ బాహ్య దేహానికి ఉందా? దేనికి మృత్యు ఉంది అంటే లోపల ఆత్మ చైతన్య శక్తికి మృత్యు అనేది లేదు. అది ఈ బాహ్య దేహంలో ఉన్నంతకాలం కూడా బయటికి వెళ్ళి రావటం అంటే ఇంకా బయటికి వెళ్ళినప్పుడల్లా చనిపోయినట్టు లెక్క. ఇప్పుడు బాహ్య దేహంలో నుంచి ఆత్మస్వరూప రూపం బయటికి వెళ్ళిపోయిందంటే ఇక చనిపోయింది అనుకుంటున్నారు కదా. అది నిజమా? ఏది నిజం అనేదాన్ని మనం రేపు మళ్ళీ దీని గురించి వివరంగా రేపు మనం స్వాధ్యాయనంలో తెలుసుకుందాము. చావు అనేది ఏంటి, ఈ బాహ్య దేహంలో ఉన్నప్పుడు మనం ఎన్నిసార్లు చనిపోతున్నాం, ఎలా చనిపోతున్నాం, మళ్ళీ ఎలా జీవిస్తున్నాం, ఈ మరణ జన్మల రహస్యం ఏంటి అనేది రేపు స్వాధ్యాయనంలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు స్వాధ్యాయనం ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.